నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగులో సత్ఫలితాలు సాధిస్తున్న సిద్దిపేట జిల్లా రైతుల అనుభవాలు, వ్యవసాయ క్షేత్రాన్ని సాగుబడిగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా రైతు విజయగాథతో పాటు కూరగాయల సాగుకు కేరఫ్ అడ్రస్ గా మారిన మంచిర్యాల జిల్లా కన్కూరు గ్రామ రైతుల ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు. వరి కోసిన తర్వాత పొలంలో వరి కొయ్యకాళ్లు ఉండగానే దుక్కి దున్నకుండా చదును చేసుకుని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తడాన్ని జీరో టిల్లేజ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా వరి చేనులో మొక్కజొన్న సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు సాగుదారులు. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగపడుతూ ఉండటంతో రైతులు అధిక విస్తీర్ణంలో పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయ అధికారులు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా జీరో టిల్లేజ్ పద్ధతిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట మొక్కజొన్న. ఆహార పంటగానే కాకుండా పశువులకు మేతగా, దాణాగా, వివిధ పరిశ్రమలో ముడిసరుకుగా వినియోగిస్తూ ఉండడంతో సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రబీలో వరి మాగాణుల్లో మొక్కజొన్నను జీరో టిల్లెట్ విధానంలో ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ వరి తర్వాత దున్నకుండానే అదను చూసుకుని విత్తనాన్ని విత్తుతున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకుని సమయాన్ని ఆదా చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు సాగుదారులు. జిల్లాలోని అక్కన్నపేట మండల ప్రాంత రైతులు జీరో టిల్లెట్ పద్ధతిలో పండిస్తున్నారు. వరి కోసిన తర్వాత వరి కొయ్యలు పొలంలో ఉండగానే సరైన పద్ధతిలో విత్తనాలు వేసి మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఈ విధానం తమకు కలిసొచ్చిందని, సమయం ఆదా కావడంతో పాటు సాగు ఖర్చులు తగ్గాయని రైతులు తమ అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తక్కువ విత్తనంతో అధిక దిగుబడి అందుతోందని తెలిపారు. బహిరంగంగా మార్కెట్లలోనూ మంచి ధర పలుకుతోందని, ఈ విధానంలో మొక్కజొన్న సాగు లాభదాయకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాల భూమిలో వరి నాటు మొదలేసిన వరి నాటు తర్వాత కోసి అదే కొయ్యకాల్లో బీటి మొక్క విత్తనం తీసుకొచ్చి బీటి మొక్క పెట్టినాను. బీటి మొక్కలో ఫస్ట్ ఒక్కొక్కసారి అడుగు పిండేసిన, తర్వాత రెండోసారి పిండేసిన, గడ్డి మందు కొట్టిన, గడ్డి కూడా చనిపోయింది. మొక్క మంచి నాయత్తు అయింది. నీళ్ళ ఆదాయం కూడా ఖర్చు తక్కువ అవుతుంది, పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఎవరు కానీ రైతులు ఈ పద్ధతిగా మీరు మొక్క వేసుకున్నట్టు అయితే ఖర్చు తక్కువ, పంట ఎక్కువ వచ్చడానికి అవసరం ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈ వరి కోసినాకనే వెంబడే కొయ్యకాలు అట్లా ఉండగానే కొయ్యకాలను మార్చకుండా గడ్డి ఉండంగానే మొత్తం మొక్క విత్తనాలు తీసుకొచ్చి ఆడోళ్ళను పెట్టి మంచిగా సందుపోకుండా కర్రలు పెట్టినట్టు అయితే మొక్క చేను మంచిగా వస్తుంది, పిండి వేసుకోవచ్చు. మధ్యన నీళ్ళకు కూడా అవకాశం మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ రైతులు ఇదే విధంగా మొక్క వేసుకున్నట్టు అయితే, బీటి మొక్క వేసుకున్నట్టు అయితే అందరికీ లాభదాయకము. బీటి మొక్క పెట్టిండు. నేను వరి అంతా కొయ్యకాలను కాల్చి వరి పెట్టిన. నాది రోగం వచ్చింది, ఆయన కాలువలేదు, కొంకలతో మొక్క పెట్టిండు. ఆయన మంచిగా ఉన్నది, పెట్టుబడి కూడా తక్కువగా, దున్నులు లేదు, మంచిగా ఇంత 2 సార్లు పిండి తల్లిండు, గడ్డి మందు కొట్టిండు, మంచిగా ఉన్నది మొక్క. అట్లా పెట్టుడే మంచిది. ఈ వరి పెట్టుడు పెద్ద ఘోరం, అంతా రోగం వచ్చింది. ఒక్కొక్కడికి నాటుకర్రలే చచ్చిపోయినాయి. యాసంగిలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నారు వ్యవసాయ అధికారులు. అందులో భాగంగా జీరో టిల్లెట్ పద్ధతిపై 2 ఏళ్లుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. నీరు ఆదా అవడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో మనకి నీటి కొరత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వరి పంటకి బదులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటలు అనేది మేము రైతులకి వేసుకోవాలని సూచిస్తున్నాము. ఈ జీరో టిల్లేజ్ పద్ధతి అనేది మేము 2 ఇయర్స్ నుండి మా జనగామ క్లస్టర్లో రైతులకి ఎలా వేయడం అనేది రైతులకి సూచించడం జరుగుతుంది. ఈ జీరో టిల్లేజ్ పద్ధతి విధానం అనేది ఎలా అంటే వరి కోసిన వెంటనే వరి కొయ్యకాలు ఉండగానే ఈ మొక్కజొన్న
మొక్కజొన్నను వేయడం జరుగుతుంది. ఒక తాడు సహాయంతో మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం మరియు వరుసకి మధ్య 60 సెంటీమీటర్ల దూరంలో ఈ మక్క గింజలను వేయడం జరుగుతుంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో మనము మొక్కజొన్న సాగు చేయడం వలన రైతులకి పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది మరియు మనం నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇలా మనము ఇదివరకు ఎలా అంటే వరి కొయ్యకాలని కాల్చేవారు. అలా కాల్చడం వలన మనకి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది మరియు భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ నాశనమయ్యే స్థితి వస్తుంది. కాబట్టి రైతులు ఇలా జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి మేజర్గా మనకి నష్టం ఏంటిది అంటే ఒకటి కలుపు సమస్య ఉంటుంది. ఎందుకంటే మనము దున్నకుండానే మొక్కజొన్న వేస్తాం కాబట్టి మనము మొక్క వేసిన 24 నుండి 48 గంటల లోపు అట్రాజిన్ అనే కలుపు మందును పిచికారీ చేసుకోవడం వల్ల ఈ కలుపు సమస్యను నివారించుకోవచ్చు. విత్తన మోతాదు వచ్చేసి 8 కిలోలు సరిపోతుంది. మామూలు మొక్కజొన్న వేయడం కంటే ఇలా వేయడం వలన మనము ఎకరానికి 45 నుండి 50 క్వింటాల వరకు దిగుబడిని సాధించుకోవచ్చు. ప్రతిసారి ఒకే పంట వేయడం వలన రైతులకి భూసారం అనేది దెబ్బతింటుంది. కావున పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలి. కావున ఇప్పుడు అందరూ వరికి బదులుగా ఆరుతడి పంటలు అనేది వేసుకోవాలి. ఇలా ఈ జీరో టిల్లేజ్ విధానంలో వేసుకోవడం వలన రైతులకి మంచి దిగుబడి అనేది వస్తుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య ఉంటుందని అంటున్నారు అధికారులు. కలుపును సకాలంలో నివారిస్తే రైతులు లాభాలు పొందవచ్చంటున్నారు. భావితరాలకు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆదర్శ రైతు. తాను ప్రకృతి సేద్యం చేయటమే కాదు, ప్రాకృతిక వ్యవసాయం వల్ల మానవాళికి జరిగే మేలును గురించి రేపటి పౌరులకు ఎంతో అర్థవంతంగా వివరిస్తున్నారు. రసాయనాలతో పొంచి ఉన్న ముప్పును తెలియచేస్తూ తక్కువ ఖర్చుతో పంటలను పండించే ప్రకృతి విధానాలను బాలలకు పరిచయం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు రామేశ్వర్. విత్తనం నాటే దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సాగు భూమిలో సాగే సేద్యపు విధానాలను విద్యార్థులకు చక్కగా వివరిస్తున్నారు. రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రానున్న తరానికి తెలియచేసి ప్రకృతి సాగు విధానాలపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా తన వ్యవసాయ క్షేత్రాన్ని సాగుబడిగా మార్చారు ఆదర్శ రైతు రామేశ్వర్. ఇక్కడ విద్యార్థులకు సాగు పాఠాలు నేర్పిస్తున్న రైతు పేరు రామేశ్వర్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నవేగాం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రమిది. దశాబ్దాల క్రితం అందరిలాగే రసాయన వ్యవసాయం చేసిన రామేశ్వర్ సాగుభూమిలో పంటల్లో వస్తున్న మార్పులను గుర్తించారు. రసాయనిక ఎరువుల వినియోగం ద్వారా భూమి గట్టిపడటం, రానురాను దిగుబడి తగ్గిపోతూ ఉండటంతో అప్రమత్తమైన రామేశ్వర్ వ్యవసాయ తీరును మార్చుకోవాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ అవగాహన సదస్సుకు హాజరై ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను తెలుసుకున్నారు. సుభాష్ పాలేకర్ ప్రాకృతిక వ్యవసాయ విధానాన్ని అవగతం చేసుకుంటూనే క్రమంగా తన భూమిలో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించి నేడు ప్రకృతి వ్యవసాయంలో రారాజుగా మారిపోయారు రామేశ్వర్. తాను చేస్తున్న వ్యవసాయానికి గాను ఎన్నో పురస్కారాలను, సత్కారాలను అందుకున్నారు. కాస్త కష్టమైన ప్రకృతి వ్యవసాయం ఉత్తమమైందని గుర్తించిన రైతు ఈ ప్రకృతి విధానాలను రాబో తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో సాగుబడి కార్యక్రమాలను నిస్వార్థంగా నిర్వహిస్తున్నారు ఈ సాగుదారు. చదువుకునే విద్యార్థులను తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానిస్తున్నారు. దీంతో జిల్లాలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు సైతం తమ విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకోవాలనే సంకల్పంతో రామేశ్వర్ వ్యవసాయ క్షేత్రానికి క్యూ కడుతున్నారు. తాత ముత్తాతలు మనకు ఎట్లాంటి భూమి ఇచ్చారో అట్లాంటి భూమి మనం ముందటి తరానికి ఇవ్వడానికని నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ విధంగా వ్యవసాయం చేస్తున్నాను. ప్రతి సంవత్సరము మన క్షేత్రంలో చాలా మంది వస్తుంటారు. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు, హైదరాబాద్, నిజామాబాద్ అక్కడ నుంచి. మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం భూమిని కాపాడుకుంటే భూమి మనల్ని కాపాడుతుంది. వాతావరణాన్ని కాపాడుకుంటే మనం అందరి ఆరోగ్యం బాగుంటది. మనం కెమికల్ జోలికి వెళ్ళినప్పుడు భూమి యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. అట్లా అలాగే జనాల యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. మన దగ్గర 10 ఎకరాల భూమి ఉంటే 1 ఎకరం నుంచి మొదలుపెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం పంచమహాభూతాలను రక్షించుకుంటూ మన యొక్క ఈ సమాజాన్ని ఆ అమృతతుల్య ఆహారాన్ని అందించవచ్చు. ఆ సమాజం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని అందరికీ తెలియజేస్తున్నాను. తన క్షేత్రాన్ని సందర్శించే విద్యార్థులకు ఓపికగా ప్రతి అంశాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తారు రామేశ్వర్. రసాయన ఎరువులు వాడే నేల, ప్రాకృతిక వ్యవసాయం చేసే భూమిలో తేడాలను వివరించడంతో పాటు ఇంచు రసాయనాలు వాడకుండా ప్రాకృతిక విధానంలో చీడపీడల్ని నిర్మూలించే విధానాలను, మొక్కలకు పోషకాలు అందించే పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.
సహజ సిద్ధంగా స్థానికంగా దొరికే వనరులతోనే మొక్కలకు కావలసిన పొటాషియం, నత్రజనులతో పాటు ఇతర ఖనిజ లవణాలను ఎలా అందించగలుగుతామో చక్కగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. రసాయనిక సాగు ద్వారా పండించిన ఉత్పత్తులు ఆరోగ్యంపై కలిగించే దుష్పరిణామాలను, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను, వివిధ అంశాలను ఉదహరిస్తూ వివరిస్తున్నారు రామేశ్వర్. న్యాచురల్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాము. మేము ఆర్గానిక్ ఫీల్డ్ గురించి కూడా మా స్కూల్ వాళ్ళకు తెలుసు. మాకు మా టీచర్స్ వాళ్ళు చాలా చూపెట్టారు. కానీ ఇక్కడ అనేక రకాల చెట్ల ద్వారా మేము తెలుసుకుంటున్నాము. ఇక్కడ హల్దీ అనేది ఉన్నది, కాశీ టమాటాలు అనేవి ఉన్నాయి, ఆనియన్స్, అనేక రకాల చెట్లు ఇక్కడ నాటడం జరిగింది. గోధుమలలో నత్రజని అనేది యూజ్ చేస్తారు. కానీ అందులో మెంతి ద్వారా యూరియాలు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మెంతి చెట్లను యూజ్ చేసి వాళ్ళేమో ఫాస్ఫరస్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందని దాని ద్వారా చెట్లను పెరిగించడం జరుగుతుంది. ఇన్ దీస్ డేస్ దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. This farming is very important to make us for the future. Now we are eating the chemicals. 95% is everything is duplicate, but we have to eat the natural one. If we eat natural one, then we can live more in our life. And this process should continue in all over the world, and it should become very developed. రామేశ్వర్ వ్యవసాయ విధానాన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఆయన వివరిస్తున్న అంశాలను చక్కగా అర్థం చేసుకుంటున్నారు విద్యార్థులు. పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని ఓ పాఠంలా అవగతం చేసుకుంటారు. తాము పుస్తకాల్లో నేర్చుకుంటున్న ప్రతి అంశం కళ్ల ముందు ప్రాక్టికల్గా కనిపిస్తుండటంతో మరింత తెలుసుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతోంది. విద్యార్థుల కోసం రామేశ్వర్ 6 గంటల సమయం కేటాయిస్తే అందులో 2 గంటలు విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంటారు. రామేశ్వర్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తే ఓ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన అనుభూతి కలుగుతుందని, సేంద్రియ వ్యవసాయంతో ముడిపడి ఉన్న అంశాలను చక్కగా తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటికి చేరుకునే వరకు పుస్తకాలతో కుస్తీలు పట్టే తమకు ఇలాంటి క్షేత్ర పర్యటనలు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లా రైతులు. వరి పండిస్తే సుదీర్ఘకాలం పంట దిగుబడుల కోసం ఎదురు చూడాల్సి వస్తూ ఉండటంతో ఇతర పంటలపై దృష్టి సారించారు సాగుదారులు. తక్కువ సమయంలో లాభాలు పొందే వీలుండటంతో ఎక్కువ మంది రైతులు కూరగాయల పంటలు పండించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. స్వయంగా కూరగాయలను మార్కెట్లకు తరలించి విక్రయాలు జరుపుతూ కష్టాల సాగుకు సెలవు పలుకుతున్నారు. ప్రతి నెల ఉద్యోగి మాదిరి నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వరి వైపు చూడకుండా ఏడాది పొడవునా కూరగాయల సేద్యంలోనే నిమగ్నమవుతూ కూరగాయల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మంచిర్యాల జిల్లాలోని కన్కూరు గ్రామ రైతులపై ప్రత్యేక కథనం. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న వరి వైపు వారు చూడలేదు. ఆరుతడి పంటలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చి వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు పండిస్తున్నారు మంచిర్యాల జిల్లా రైతులు. వరి సాగులో కూలీల కొరత వేధించటం, సాగు ఖర్చులు పెరగటం, సుదీర్ఘకాలం పంట దిగుబడుల కోసం ఎదురుచూడటం, మార్కెట్ వెసులుబాటు లేకపోవడంతో మార్కెట్ డిమాండ్ని గుర్తించిన రైతులు కూరగాయల సాగుకే ఓటేశారు. గత కొంతకాలంగా కూరగాయలనే పండిస్తూ తమ గ్రామాన్ని కూరగాయల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్నారు జైపూర్ మండలం కన్కూర్ గ్రామ రైతులు. కన్కూర్ గ్రామంలో సుమారు 30 మంది రైతులు 150 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. టమాటా, బెండ, చిక్కుడు, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, కాకర, సొరకాయ తదితర పంటలను పండిస్తున్నారు. ఏడాది పొడవునా కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ని అందిపుచ్చుకునేందుకు ఏడాది పొడవునా సీజన్కు అనుగుణంగా కూరగాయలు పండిస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు రైతులు. బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉన్న ఆధునిక సేద్యపు విధానాలను అనుసరించి తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో కూరలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా కూరగాయల పంటలే కనిపిస్తున్నాయి. వీరిని చూసి మరింత మంది ఆరుతడి పంటలపై ఆసక్తి చూపుతున్నారు. కూరగాయల సాగులో ఎక్కువ ఇచ్చేస్తాం. మేము టమాటా, కాకర, బీర, సోరకాయ ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తాం. మాకు దీంట్లోనే ఎక్కువ లాభాలు ఉన్నాయి. వరిలా మాకు కొంచెం తక్కువ లాభాలు. మాకు రోజు అమౌంట్ చేతికచ్చుడు అవి మనకు వరిలా ఎక్కువ లాభాలు కనిపిస్తలేవు. 1 ఎకరంలో టమాటా పెట్టినాం, కాకర పెట్టినాం, సోరకాయ పెట్టినాం,
బీర కొంత సాగు చేసినాం. ఫస్ట్ ఖర్చు వచ్చేసి మాకు విత్తనం ఖరీదు, కాకరకు వచ్చేసి ప్యాకెట్లు ఒక 8 ప్యాకెట్లు పెట్టినాం. ప్యాకెట్ ధర వచ్చేసి ఒక 500 ఉంటుంది. అట్లా కాకరకు ఒక 4000, టమాటాకు ఒక 3000. ఇక మేము ఇట్లా దున్ని అడుగు మందులు అవి అంత మొత్తం 10-12 వేల ఖర్చు. వారానికి 2 సార్లు టమాటా కానీ కాకర సోర వారానికి 2 రోజులు తెంపుతాం. దిగుబడి మాకు తెంపినప్పుడల్లా ఒక క్వింటల్ చిల్లర కాకర వెళ్తుంది, ఒక క్వింటల్ అట్లా సోరకాయ. ఈ టమాటా వచ్చేసి మాకు వారానికి 2 సార్లు తెంపినప్పుడల్లా ఒక 40 బాక్సులు అట్లా వెళ్తాయి. మా ఊరంతా టమాటా, కాకర, సోరకాయ, బీరకాయ, ఉల్లిగడ్డ, క్యారెట్, కందగడ్డ ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలే సాగు చేస్తారు ఎక్కువ. ఒక ఎకరానికి సాగయ్యే వరి నీటితో చూసుకున్నట్లయితే దాదాపు 2 ఎకరాల వరకు మనము ఈ టమాటా పంటను అదే నీటితోటి సాగు చేసుకోవచ్చును. ఈ టమాటా పంట అనేది మనకు దాదాపు వేసవికి అనుగుణంగా ఉండే రకాలను మనము ఎంచుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా మనం నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనము ఈ నాటుకు వేసేటప్పుడు మిగిలిన కాలాలతో పోలిస్తే ఈ వేసవిలో ఏంటంటే మనకు దిగుబడులు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మనకు ఈ మగపూల సంఖ్య అనేది పెరిగిపోయి మనకు దిగుబడిని కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సాధారణం కంటే కొంచెం మొక్కల సాంద్రతను పెంచుకోవాలి. అంటే కొంచెం దగ్గరగా మనము ప్రధాన పొలంలో టమాటా నారును 45 నుంచి 45 సెంటీమీటర్లు వరుసలకు మధ్య దూరం, అదేవిధంగా 15 నుంచి 20 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఎంచుకొని మనము నాటుకోవాలి. రైతు సోదరులు కొంతవరకు ఆల్రెడీ నాటుకున్నారు. వాటిలో ప్రజెంట్ ఏంటంటే మనకు దాదాపు 20 నుంచి 25 రోజుల దశలో అంటే శాఖీయ దశలో ఉంది. ఎటువంటి సమయంలో కూడా మనకు ఈ తెల్లదోమ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిని నివారించుకోవడానికి మనకు ఈ జిగురు అట్టలు అంటే పసుపు రంగు జిగురు అట్టలు కనుక మనకు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ దోమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిగురు అట్టలు కతుక్కొని వాటి సంఖ్య అనేది తగ్గిపోయి ఉధృతి అనేది కూడా తగ్గించుకోవచ్చు. లేదనుకుంటే మనకు ఈ ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని 1.5 గ్రాములు లేదా ఎస్టాపిప్రిడ్ అనే ద్రావణాన్ని 0.2 గ్రాముల చొప్పున కలుపుకొని మనము ఈ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ వ్యాప్తిని కూడా నివారించుకోవచ్చును. అదేవిధంగా అక్కడక్కడ ఒకవేళ మనకు కాయలు వచ్చే దశలో ఉన్న టమాటాను చూసుకున్నట్లయితే ఆ కాయ తొలుచు పురుగు అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నివారణకు మనకి ఇమామెక్టి బెంజేట్ 0.4 గ్రాములను లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే మనకి కాయ తొలుచు పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు ఒకవేళ వేసవిలో కనుక నాటులు లేట్ అయితే టమాటా నారు అనేది మనకు ఈ ఆకుముడత పురుగు అదేవిధంగా శంకురోగం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకుగా తొందరగా మనం వేసవిలో నాటుకోవాలి. కొద్దిపాటి నీటి వసతి ఉన్న వేసవి సీజన్లోనూ కూరగాయలను పండించొచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తక్కువ కాల పరిమితిలో తక్కువ నీటిని వినియోగించుకుని వేసవిలో కూరలు పండించుకోవచ్చన్నారు. మరి ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, ఏ సమయంలో నాటుకోవాలి, వాటికి ఎంత మోతాదులో నీటిని అందించాలి, సాగు పద్ధతిలో పాటించే మెళకువలేంటో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వంకాయను కూడా మనము ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా మనం నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వీటిని మనము నాటేటప్పుడు 200 కిలోల మాగిన పశువుల ఎరువును ప్రధాన పొలంలో వేసుకొని 50 సెంటీమీటర్ల నుండి 50 సెంటీమీటర్ల దూరంలో కనుక మనం మొక్కలను నాటినట్లయితే మొక్కల సాంద్రత అనేది పెరిగే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా నీటి యాజమాన్యాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము నాటే ముందు మరియు నాటిన తర్వాత ఒక తడులను ఇచ్చుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత తడులు అనేది భూమిలో ఉన్న తేమ శాతానికి అనుగుణంగా ప్రతి 4-5 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాల్సి వస్తుంది. మనకు నాటిన దాదాపు 50 నుంచి 60 రోజుల తర్వాత మనకు కాయ అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్బోఫిరాన్ 10G గుళికలను మనము ఎకరానికి వేసుకున్నట్లయితే 10 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే మనకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క బెడదని కూడా దాదాపు చాలా వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వంకాయ మనము కోసేటప్పుడు కనుక మార్కెట్ కంటే మనం కోసే 2 రోజుల ముందు కనుక నీటిని తడిన అందించినట్లయితే మనకు ఈ చేదు గుణం అనేది తగ్గుతుంది. ఒకవేళ మనం నీటి తడిని అందించుకున్నట్లయితే మనకు వంకాయలో చేదు గుణం అనేది పెరిగి మార్కెట్లో దాని నాణ్యత మరియు ధర అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక 3వ ప్రధాన పంట చూసుకున్నట్లయితే బెండ. ఈ బెండను కూడా మనం దాదాపు నేరుగా మనము విత్తుకోవచ్చును.
మొక్కల సంఖ్యను అంటే 45 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్ల దూరంలో కనుక మనము విత్తనాలను విత్తుకున్నట్లయితే మనం మొక్కల సంఖ్యను మెయింటైన్ చేసుకొని మనకు మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చును. వేసిన తర్వాత దాదాపు 45 నుంచి 50 రోజుల వరకు ఈ మనకు బెండ అనేది కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేసవిలో కనుక నీటిని అంటే ప్రతి 4 లేదా 5 రోజులకు ఒకసారి లేదా భూమిలో ఉన్న తడిని అనుసరించి మనకు నేలలో ఉన్న తేమ శాతానికి అనుగుణంగా మనకు నీటిని అందించుకొని మనము మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చును. కూరగాయల పంటలు పండిస్తే కేవలం 1-2 నెలల వ్యవధిలోనే దిగుబడులు చేతికి అందుతాయి. మార్కెట్ సదుపాయం కూడా ఉండటంతో కన్కూరు గ్రామ రైతులు కూరగాయలను సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. కూరగాయల విక్రయం ద్వారా ఒక్కో రైతు అన్ని ఖర్చులు పోను నెలకు 40,000 వరకు ఆదాయం పొందుతున్నాడు. వేసవిలో కూరగాయలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో లాభాలు రెట్టింపవుతాయని ఆశిస్తున్నారు. తీగజాతి కూరగాయలు చూసుకున్నట్లయితే బీర, సోర, కాకర ఇవి ప్రధాన పంటలు. ఈ వేసవి కాలంలో దాదాపు ఎక్కువగా మనము ఈ పంటలను ఫిబ్రవరి 1 లేదా 2వ వారం వరకు విత్తుకోవాలి. లేదనుకుంటే ఉష్ణోగ్రతలు కనుక పెరిగినట్లయితే దాదాపు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు పైబడినట్లయితే మనకి ఈ మగపూల సంఖ్య అనేది పెరిగిపోతుంది. తద్వారా మనకు దిగుబడులు అనేది చాలా తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగించి మనకు ఎక్కువ కాయలు వచ్చే అవకాశం అనేది ఉండదు. కావున రైతు సోదరులు మనకు ఈ ఉష్ణోగ్రతలు పెరగకముందే మనము వీటిని అంటే తొందరగా కాయకొచ్చే విధంగా మనము కనుక సమయానికి నాటుకున్నట్లయితే మనము వేసుకోవచ్చును. ఈ ముఖ్యంగా ఈ పందిరి తీగజాతి కూరగాయలలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ ఆకులు అంటే 2 నుంచి మొక్క అనేది 2 నుంచి 4 ఆకు దశలో ఉన్నా లేదనుకుంటే విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల సమయంలో మనము ఈ 3 గ్రాముల బోరాక్స్ పౌడర్ను లీటర్ నీటికి కలిపి వారం లేదా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మగ పూల సంఖ్య అనేది తగ్గిపోయి ఆడపూల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో తద్వారా మనకు దిగుబడి అనేది కాయలు అనేది కూడా ఎక్కువగా ఏర్పడి దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలలో వేసవిలలో మనకు పండుగ అనేది చాలా ప్రధానంగా వచ్చే పురుగు. పండుగ యొక్క ఎర్రలు అనేది అంటే లింగాకర్ష బుట్టల వంటి ఉండే ఎర్రలు అనేది మనకు అందుబాటులో ఉంటాయి. దానిని ఉపయోగించుకొని మనం ఈ పండుగను కంట్రోల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం మలాతియాన్ అనే ద్రావణాన్ని కానీ పిచికారీ చేసుకొని కూడా మనం ఈ పండుగ అనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము ఎంత లేట్ అయిపోతే ఉష్ణోగ్రతలు అనేది పెరిగిపోయి మనకు ఈ సస్యరక్షణ చర్యలు కూడా పూర్తి స్థాయిలో పాటించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి రైతు సోదరులు తగిన సమయంలో విత్తుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది కూడా సాధించుకోవచ్చు. ఎవరైతే రైతు సోదరులు కొంతవరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు దాదాపు 33% లేదా 50% వంటి షేడ్ నెట్లు కూడా మనకు ఉపయోగించుకున్నట్లయితే మనకు ఈ ఉష్ణోగ్రతలు అంటే ఎండ దెబ్బ నుంచి కొంచెం తగ్గించుకొని మనకు దిగుబడులు కూడా పెంచుకోవచ్చును. ఇక ముఖ్యంగా చివరగా చూసుకున్నట్లయితే ఈ వేసవిలో షేడ్ నెట్ కింద మనకు దాదాపు ఈ తీగజాతి మనకు ఆకుకూరలైనటువంటి కొత్తిమీర మరియు పాలకూర, బచ్చల కూరలను సాగు చేసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ కాల పరిమితి పంటలు. వీటిని మనం వేసిన తర్వాత దాదాపు 1 నెల రోజుల వ్యవధిలోనే మనకు ఖాతా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షేడ్ నెట్ కింద ఎక్కడైతే మనకు 50 నుంచి 70% షేడ్ నెట్ కింద అందుబాటులో ఉన్న రైతు సోదరులు వీటిని 1-2 గుంటలలో మనం కనుక ఈ కొత్తిమీర పంటలను లేదా ఈ మిగిలిన పంటలను సాగు చేసుకున్నట్లయితే మనకు ఈ వేసవి కాలంలో కూడా తక్కువ నీటితోటి తక్కువ కాల పరిమితితోటి కూడా మంచి పంటలు సంపాదించుకొని మనం ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశం ఉంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.